కరుష సామ్రాజ్యం. రాజ్యాధిపతి పౌండ్రక మహారాజు గొప్ప యోధుడు. అంతకు మించిన అహంకారి. నేనే భగవంతుడను. నీవే వాసుదేవుడవు, ఈ లోకానికి దేవదేవుడవు. మా కష్టాలను తీర్చే దేవుడివి నీవే. ఎవరక్కడ ద్వారకలోనున్న వాసుదేవునికి పౌండ్రకుని సందేశము వినిపించుటకు దూత సిద్ధంగా ఉన్నాడా? ఇది లోకానికే దేవాది దేవుడైన పౌండ్రికుడు పంపిన సందేశం. దీనిలో చెప్పినట్లుగా ఆ వాసుదేవుడు నడుచుకోవలే. అటులనే ప్రభు. లేకుంటే యుద్ధము తప్పదు. రాజాదిరాజా మహారాజా ఉగ్రసేన మహారాజుకి నా ప్రణామములు. నేనొక్కడినే దేవాది దేవుడగు వాసుదేవుడును. మరొక వ్యక్తి ఎవడునూ నాతో పోటీ పడజానడు. పౌండ్రకరాజుగా నేను అవతరించి తిని అవ్యాజమైన నా కరుణతో దుఃఖంలో మునిగి ఉన్నట్టి బద్ధజీవులను ఉద్ధరించుట కొరకై పౌండ్రకరాజుగా నేను అవతరించి తిని. ప్రామాణిక అధికారము లేకుండా నీవు వాసుదేవ స్థితిని గ్రహించితివి. ఇట్టి అసత్యమును నీవు ప్రచారము చేయరాదు. నీ వాసుదేవత్వమును నీవు పరిత్యజించవలను. యదువంశస్థుడా. పౌండ్రిక దూత, నా సందేశము నీవిప్పుడు మీ యజమానికి తెలుపుము. నీవు గొప్ప మూర్ఖుడవు. నేను నిన్ను నేరుగా మూర్ఖుడవని పిలుచుచుంటి. నిన్నే కాకుండా నీ అనుయాయులందరినీ ఈ సుదర్శన చక్రంతో సంహరింతును. వంచకులతోనూ వంచితులతోనూ నిండినట్టి సమాజమును మరియు నీ అనుచర వర్గమును నేను హతమార్చెదను. నా సుదర్శన చక్రము నీ శిరస్సును ఖండించినప్పుడు ఆ శిరస్సు చుట్టూను రాబందులు, డేగలు, గద్దలు వంటి మాంసపు తినే పక్షులు చుట్టూ మోగును. అసత్యానికి నిలయమైన పౌండ్రకునిపై నేను యుద్ధము ప్రకటిస్తున్నాను.